ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సీట్ల సునామీతో చరిత్ర సృష్టించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి విజయ కేతనాన్ని ఎగురవేసింది. మరి వైసీపీ పరాజయానికి కారణాలు ఏంటి అని ఏటీవీ సర్వే చేయగా ప్రజలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ పై అటు ఫ్యాన్స్ లోనూ ఇటు కాపుల్లోనూ ఉన్న సింపతి, బీజేపీ పరోక్ష సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిసి కూటమి దెబ్బకు వైసీపీ రెక్కలు విరిగిన పక్షిలా గిలగిలలాడింది. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతమేదైనా వర్గమేదైనా ఓటరు కలిసికట్టుగా స్పష్టమైన తీర్పునిచ్చారు. అనుమానాలకు ఎలాంటి తావు లేకుండా కూటమికి పట్టం కట్టారు. అయితే 2019 ఎన్నికల్లో జన సునామీతో ప్రభంజనం సృష్టించి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ మంత్రివర్గం హద్దులు మీరిన పరుష పదజాలం, సంక్షేమమే చాలు ఇంకేదీ అవసరం లేదనే మొండి వైఖరి, 131 మంది ఎమ్మెల్యేలతో మాటా మంతి లేని అధినాయకుడి ప్రవర్తన, ఉద్యోగాలు, పరిశ్రమలు, రోడ్లు, ల్యాండ్ టైటనింగ్ వివాదం ఇలా పలు కారణాలు కలిసి వైసీపీని చుట్టుముట్టి మట్టి కరిపించాయి అని ఏటీవీతో మాట్లాడిన ప్రజలు అంటున్నారు. వారు చెప్పిన కారణాలపై విశ్లేషిస్తే వైసీపీ ఓటమికి తొలి బీజం పడింది అక్కడే అన్న విషయం అందరూ చెప్పిన నిజం. మహాభారత యుద్ధంలో కర్ణుడి చావుకి పలు కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమికి గల కారణాలను కూడా ప్రజలు వివరించారు. అందులో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జైలుకు పంపించిన ఘటన వైసీపీ పరాజయానికి తొలి అడుగు అని ప్రజాస్పందనలో తేలింది. అప్పటి వరకు తటస్థంగా ఉన్న కొన్ని వర్గాల ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారాయి. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు వెనువెంటనే మారిపోయాయి. సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారు అంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు టీవీ ఛానళ్లు అదే పనిగా ఈ విషయాన్ని హైలైట్ చేశాయి. దీంతో తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనే పవన్ కు బలమై సంకేతాలను పంపింది. ఈ రోజు చంద్రబాబు రేపు తనపై కూడా ఇలాగే బలవంతపు కేసులతో దాడులు చేస్తారు అని పసిగట్టారు జనసేనాని. ఇక్కడి నుంచే జనసేన టీడీపీ మైత్రి మరింత బలపడటానికి కారణమైంది. పవన్ కళ్యాణ్ ముందు చూపుతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిలోని ప్రముఖులు వైసీపీకి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో బాబుని పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తరువాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా బహిరంగంగా ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాబు అరెస్టు ఘటన పవన్ ని తొందర పెట్టి ఆయన నోటి నుంచి తొలిసారి బహిరంగ ప్రకటన చేయించింది. పవన్ అటుపై బీజేపీ అధినాయకులతో కూడా పలు దఫాలు చర్చించి ఆ తరువాత పొత్తులోకి బీజేపీని తీసుకురావటానికి తీవ్ర కృషి చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టు కట్టింది అనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ తన బలమేంటో తెలుసుకునే అడుగులు వేశారు అని చెప్పవచ్చు. ఈ క్రమంలో అటు వైసీపీ మంత్రులు, ఇటు ముద్రగడ, చేగొండి హరిరామ జోగయ్య ఎన్ని జిత్తులు వేసినా పవన్ ఏమాత్రం తొణకలేదు. తాను చేసిన సినిమా డైలాగ్నే అనుసరించాడు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాడు. అది పవర్ స్టార్ రేంజ్. కేవలం 21 సీట్లు, 2 లోక్సభ స్థానాలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సత్తా చాటాడు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ కసిగా పనిచేశారు. కాపు సోదరులు అంతా కలిసికట్టుగా పవన్ స్టార్ వెంట నడిచారని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వాలు కాస్త కఠినంగా ఉంటే ఉద్యోగుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉద్యోగుల మద్దతు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. మరి వైసీపీ విషయంలో కూడా ఉద్యోగుల వ్యతిరేకతే ఒక కారణంగా నిలిచింది. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులపై కాస్త కఠినంగానే వ్యవహరించారంటున్నారు ఉద్యోగులు.
కొన్ని సందర్భాల్లో వారి జీతభత్యాలు కూడా ఆలస్యంగా అందిన సందర్భాలు ఉన్నాయంటున్నారు వారు. ఇక ఉపాధ్యాయులు వారికి ప్రవేశపెట్టిన పంచింగ్ సిస్టంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందని అంటున్నారు. ఇలా కొన్ని అంశాలపై ఉద్యోగ సంఘాలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండటం వలన ఓట్లు అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లో కూటమికి వేశాము అని వారు అంటున్నారు. ఒకప్పుడు బాబుకి కూడా ఇలానే పూర్తి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓట్లు వేశారు అనేది తెలిసిందే. ఇక వైసీపీకి జరిగిన నష్టం, అదేవిధంగా టీడీపీకి కలిసొచ్చిన అంశం కమలనాథులతో దోస్తీ. ఈ ఎన్నికల్లో వైసీపీ బీజేపీ మద్దతును కూడగట్టుకోలేకపోయింది. ఇది కూడా ఓటమికి ఒక కారణంగా నిలిచింది. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారుల నుంచి కూటమికి సహకారం లభించింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది వైసీపీకి మరో పెద్ద మైనస్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ మంత్రివర్గంలోని కొందరి మంత్రుల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఓటమికి ప్రధాన కారణమని కొందరు ఓటర్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బూతులతో కలిసి ప్రసంగాలు ఇవ్వడం, అదేవిధంగా మీడియా సమావేశాల్లో మాట్లాడటం కూడా వారి ఆగ్రహానికి గురైంది. కేవలం బూతులు తిట్టడానికే మంత్రి పదవులు అప్పగించారా అని ఓటర్లు ప్రశ్నించారు. మంత్రులు కొందరు నేరుగా ప్రతిపక్ష నాయకుడి వ్యక్తిత్వం, కుటుంబ విషయాలపై నోరు పారేసుకోవటం, మహిళలను కూడా అసభ్యంగా కామెంట్ చేయటం కూడా అక్కా చెల్లెమ్మలకు ఏమాత్రం రుచించలేదు. ప్రతి మహిళ కొడాలి నాని, వల్లభనేని వంశీ అసభ్య కామెంట్లకి మౌన పోరాటం చేశారు. దాని ప్రతిఫలమే జగన్ ఎన్నికల ఫలితాల అనంతరం చివరి స్పీచ్లో 1.5 మంది నా అక్క చెల్లెమ్మలు ఏమైపోయారు అని కంటతడి పెట్టడానికి కారణమైంది. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు నిత్యం ఏదో ఒక విషయంలో ప్రతిపక్షాన్ని బూతులతో కలిపి నిందించటం తెలుగు ప్రజలకు ఏమాత్రం రుచించలేదు. ఇదే మరొక అతిపెద్ద గండం వైసీపీకి. వైసీపీ మేనిఫెస్టోని, టీడీపీ మేనిఫెస్టోని పోల్చి చూసుకున్న ఓటర్లు కాస్త విస్మయానికి గురయ్యారు. వైసీపీ అదే సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళితే కూటమి మాత్రం సరికొత్త మేనిఫెస్టోతో ప్రజలకు చేరువైంది. టీడీపీ 6 గ్యారంటీలు సామాన్య ప్రజానికాన్ని, మహిళలను బాగా ఆకట్టుకున్నాయి. సూపర్ 6 సూపర్గా ఉంటాయంటున్నారు సామాన్య ప్రజలు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు సామాన్య ప్రజల మద్దతు కూడగడితేనే అన్ని అధికారంలోకి రావటానికి మార్గం సుగమమవుతుంది. వైసీపీ మేనిఫెస్టో మమ్మల్ని నిరాశపరిచింది అని చెబుతున్నారు వారు. ముఖ్యంగా సూపర్ 6లో టీడీపీ ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళ ఖాతాల్లో నెలకు 1,500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్, మెగా డిఎస్సి, రైతుకు 20,000 రూపాయల పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల నగదు, ఇలాంటి మేనిఫెస్టో హామీలు ఓటర్ల వర్షం కురిపించి టీడీపీ కూటమి విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఓటమికి గల మరో కారణాన్ని చూస్తే ఒక తెలుగు సామెత గుర్తుకు వస్తుంది. కొరివితో తలగొక్కున్నట్టు ఉంది అని ఓటర్లు అభిప్రాయపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ప్రభుత్వం ఓడిపోవటానికి జగనే ఒక నిర్ణయం తీసుకున్నారు అని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతల ఉపన్యాసాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను బెంబేలెత్తించింది. టీడీపీ అధినాయకుడు ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు కూటమిలోని నేతలు ఇదే విషయాన్ని గట్టిగా ప్రచారం చేశారు. భూములపై సర్వ హక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ స్వయంగా సీఎం వైఎస్ జగన్ ప్రచారం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులపై దీని ప్రభావం అధికంగా పడటం వలన అన్ని వర్గాల వారు వైసీపీకు దూరమయ్యారు అని విశ్లేషణలు చెబుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోనే ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా టీడీపీ కూటమికి ఓట్ల సునామీ వచ్చింది అని స్వయంగా వైసీపీ నాయకులే అనటం గమనించాల్సిన అంశంగా మారింది. వైసీపీ అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చటం కూడా ఆ పార్టీ మైనస్కి భాగమైంది. ఇది కూటమికి బాగా కలిసొచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కూటమి విజయానికి ఇదే కారణంగా కూడా భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో కూటమి తన అభ్యర్థుల ఎంపికలో మంచి ఎత్తుగడను అవలంబించింది.
గెలుపు గుర్రాలకే సీట్లు అనే బాబు ఈసారి అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే వైసీపీ ఓటమికి మరో గండి అని చెప్పవచ్చు. వైసీపీ సిట్టింగు మంత్రుల నియోజకవర్గాలను మార్చి వారికి ఏమాత్రం ప్రాబల్యం లేని ప్రాంతాలకు పంపి వారిని బలిపశువులు చేశారు అని ఆ మంత్రుల సన్నిహితులు వాపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.